8వ అధ్యాయము నామకరణ సంస్కారము బాల్యలీలలు. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిణి మహారాజా, మహాతపస్వి అయిన గర్గ మహర్షి యదువంశజులకు పురోహితుడు. ఆ మహాత్ముడు వసుదేవుని ప్రేరణపై నందుని గోకులమునకు చేరెను. ఆ మహామునిని చూచినంతనే నందుడు పరమప్రీతుడై ఎదురేగి ఆయనకు ప్రణమిల్లెను. పిదపాతుడు ఆ సత్పురుషుని సాక్షాత్తు భగవత్ స్వరూపినిగా భావించి భక్తితో ఆరాధించెను. అనంతరము నందగోపుడు ఆ మహర్షికి షడ్రసోపేత భోజన పదార్థములతో ఆతిథ్యమొసంగెను. పిమ్మట అతడు మృదు మధుర వచనములతో ప్రస్తుతించి ఆ మహర్షితో ఇట్లనెను, మహాత్మా, నీవు పూర్ణకాముడవు, బ్రహ్మానందానుభూతిని పొందినావు. నీకు మేము ఎట్టి సేవలు చేయవలనో తెలుపుము. పూజ్య మహాముని, సాంసారిక బంధములలో కొట్టుమిట్టాడుచున్న మా వంటి దీనుల ఎండ్లకు నీ అంతటి మహాపురుషుల ఆగమనము మాకు ఎంతయో శ్రేయోదాయకము, శుభప్రదము. అది మా పాలిట మహాభాగ్యము. లేనిచో మీ ఆగమనమునకు మరొక కారణమేమయూ ఉండదు. జ్యోతిశాస్త్రము ఇంద్రియములకు అగోచరమైన విషయములను తెలుపును. అట్టి మహాశాస్త్రమును మీరు రచించితిరి. దాని వలన మానవులు తమ పూర్వజన్మ విషయములను గురించియు భవిష్యత్తులో సంభవింపనున్న శుభాశుభ విశేషములను గూర్చియు తెలుసుకొనగలుగుదురు. స్వామి, బ్రహ్మవేత్తలలో మీరు శ్రేష్ఠులు. మా ఇద్దరు బాలురకును నామకరణాది సంస్కారములను నెరపుటకు మీరే అర్హులు. ఏలయన బ్రాహ్మణోత్తముడు జన్మచేతనే మానవులకు గురువు. గర్గాచార్య ఉవాచ. గర్గాచార్యుడు పలికెను, నుడివెను, నందగోప, నేను యదువంశజులకు ఆచార్యుడను అను విషయము లోక ప్రసిద్ధము. నేను నీ కుమారునకు బహిరంగముగా నామకరణ సంస్కారమును నెరపినచో నీకును వసుదేవునకు గల గాఢ మైత్రి కారణముగా ఇతడు వసుదేవుని కుమారుడు అని కంసుడు భావించును. అంతటా ఆ దుష్టాత్ముడు దేవకికి కలుగు 8వ సంతానము స్త్రీ కాదనియు పురుషుడే అనియు యోగమాయ వలన వినిన మాటలను స్మరించుచు ఈ బాలకుడు తననే చంపువాడే అని కంసుడు శంకించును. ఆ కారణముగా అతడు ఈ బాలకునకు హాని తలపెట్టగలడు. ఆ విధముగా మనకు కీడు కలగవచ్చును. నందుడు ప్రార్థించెను, ఆచార్య, అట్లైనచో మా బంధుమిత్రాదులకు కూడా తెలియకుండా ఈ గోకులమునందు, ఈ గోశాలయందు గోప్యముగా ఎట్టి మేళతాళముల ఆర్భాటము లేకుండా స్వస్తివాచన పూర్వకముగా వేద మంత్రములతో మా కుమారులకు ద్విజాతి సంస్కారములను నామకరుణాదులను నిర్వహింపుము. శ్రీ శుకుడు పలికెను, వచించెను. నందుడు ఆ విధముగా గర్గమహాముని వలననే తన బాలకులకు నామకరణాది సంస్కారములు జరగవలననియు తన కోరికను విన్నవించెను. అంతటా ఆ మహర్షి ఎవరికీ తెలియకుండా గోప్యముగా ఆ బాలకులకు నామకరణాది సంస్కారములను నెరపెను. గర్గ మహర్షి నుడివెను, నంద, ఇతడు రోహిణీ పుత్రుడుగుట వలన రౌహీనేయుడు అనియు తన సుగుణ సంపదచే బంధుమిత్రులను ఆనందింపజేయువాడు కావున రాముడు అనియు పిలువబడును. ఇతడు అమిత మిగుల బలశాలి కాగలడు. అందువలన బలుడు అనియు ప్రసిద్ధి వహించును. అంతేగాక మీకును యదువంశజులకును ఎట్టి భేదములకు తావు లేకుండా సామరస్యమును కూర్చువాడు కావున సంకర్షణుడు అనియు వ్యవహరింపబడును. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు యోగమాయ దేవకీదేవి గర్భస్థుడై ఉన్న 7వ శిశువు రోహిణీ కడుపున చేర్చుటచే ఈయనకు సంకర్షణుడు అను పేరు ప్రసిద్ధికెక్కెను. ఈ 2వ బాలుడు ప్రతి యుగమునందును శుక్ల, తెలుపు, రక్త, ఎరుపు, పీత, పసుపు పచ్చ వన్నెలు గల దేహములతో అలరారుచు లోక కళ్యాణార్థము అవతరించుచూ వచ్చెను. ఈ యుగమునందు ఇప్పుడు కృష్ణవర్ణముతో శ్యామవర్ణముతో ఒప్పుచున్నందున ఇతడు కృష్ణుడు అని వ్యవహరింపబడును. జై శ్రీకృష్ణ. పూర్వము ఒకప్పుడు ఈ నీ కుమారుడు వసుదేవుని ఇంట జన్మించెను. అందువలన అభిజ్ఞులు ఈ రహస్యమును ఎరిగినవారు సకల శుభలక్షణ సంపన్నుడైన ఇతని వాసుదేవుడు అనియు పిలిచెదరు. వాసుదేవుడు. జై వాసుదేవ. ఈ నీ కుమారునకు పెక్కు రూపములు పలు నామములు గలవు. అవి అతని గుణకర్మలను అనుసరించి ఏర్పడినవి. వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, సామాన్య జనులు ఎరుగరు. నందగోప, ఈ బాలుడు కృష్ణుడు మీకు సకల శ్రేయస్సులను, ఐహిక ఆముష్మిక సుఖ సంపదలను చేకూర్చగలడు. మీ పాలిట ఇతడు సకల శ్రేయోనిధి. మరియు ఇతడు గోపాలులకును గోవులకును పరమానందదాయకుడు. ఎట్టి ఇక్కట్లు వచ్చినను ఈయన సహాయమున మీరు అవలేలగా బయటపడగలరు. నందభూపతి, పూర్వయుగమున
అరాజక పరిస్థితులు ఏర్పడినప్పుడు తమను రక్షించేవారు లేక సాధు పురుషులు దుర్మార్గుల వలన పెక్కు బాధలకు లోనైరి. అప్పుడు ఈయన సహాయము వలన వారు ఉత్తేజితులై ఈ దుర్జనులపై విజయమును సాధించిరి. విష్ణు రక్షణలోనున్న దేవతలను రాక్షసులు ఏమీ చేయజాలనట్లు భక్తి శ్రద్ధలతో ఈ మహాత్ముని సేవించిన భాగ్యశాలులను కామక్రోధాది అంతఃశత్రువులు గాని దుష్టులైన కంసుడు మొదలగు బాహ్య శత్రువులు గాని ఏమీనూ చేయజాలరు. నందగోప, ఈ నీ కుమారుడు తన కీర్తి ప్రతిష్టల చేతను, సంపదల చేతను, ప్రాభవముల చేతను తదితరములైన ఉదాత్త గుణముల చేతను శ్రీమన్నారాయణునితో సమానుడు కాగలడు. అందువలన ఈతనిని కంటికి రెప్పవలే భద్రముగా చూచుకొనుచుండుము. ఈ విధముగా గర్గ మహర్షి నందుని ఆదేశించి స్వస్థానమునకు వెళ్ళెను. పిదప నందుడు ఎంతయో సంతుష్టుడై ఆ మహాముని ఆశీస్సులతో తాను ధన్యాత్ముడైనట్లుగా భావించుకొనెను. కొన్ని దినములకు పిమ్మట బలరామకృష్ణులు మోకాళ్లతో చేతులతో అటునిట్టు ప్రాకుచు గోకులమునందు అంతటను విహరింపసాగిరి. ఆ ఇరువురును తమ చిట్టి చిట్టి పాదములతో చేతులతో దోగాడుచు గోకులమునందలి తేమ నేలలపై తిరుగాడుచుండిరి. అప్పుడు వారి కాళ్ళయందును నడుముల యందును గల చిరుగజ్జల సవ్వడులు వినసొంపుగా నుండెను. ఆ ధ్వనులను వినుచు వారు ఎంతయో మురిసిపోవుచుండిరి. అప్పుడప్పుడు క్రొత్తవారి వెంట వెళ్ళుచు వారు అపరిచితులని తెలియగానే భయముతో వెంటనే అమాయకుల వలె వెనుకకు మరలుచు చకచక తమ తల్లులకు రోహిణి యశోదల కడకు చేరుచుండిరి. అంతట యశోద రోహిణులు తమ కడకు వచ్చిన సుతులను మమకారముతో చూచున్నంతనే వారి స్తనముల నుండి క్షీరము పొంగారుచుండెను. నేలపై తిరుగాడుటచే ధూళిధూసరితములైయున్న వారి శరీరముల సొబగులు ఆ తల్లుల ఆనందములను ఇనుబడింపచేయుచుండెను. వెంటనే వారు తమ తమ చిన్నారులను ఆత్మీయతతో తమ చేతులలోనికి తీసుకుని అక్కున చేర్చుకొనుచుండిరి. స్తన్యమును గ్రోలుచున్న ఆ బుడతల ముఖములను చూచుచు వారు మురిసిపోవుచుండిరి. అప్పుడు ఆ శిశువులు అమాయకముగా తల్లుల వైపు చూచుచు నవ్వుచుండగా వచ్చియురాని చిరుదంతములు గల ఆ కన్నయ్యల ముఖములను చూచుచు ఆ రోహిణి యశోదలు పొందుచుండెడి సంతోషం అపారము. శ్రీకృష్ణ బలరామకృష్ణులు కొద్దిగా పెద్దవారేరి చూడముచ్చట గొలిపడి ఆ ఇరువురి బాల్య లీలలను గాంచుచు గోకులమునందల గోపకాంతలు మిగులు ఆనందించుచుండిరి. ఆ చిట్టి బాలురు చిలిపితనముతో ఆవులేగల తోకలను గట్టిగా పట్టుకొనుచుండగా ఆ దూడలు భయముతో వారిని కూడా లాగుకొనుచు అటునిటు పరిగెత్తసాగాను. ఆ అద్భుత దృశ్యమును కబ్బురపడిన గోప వనితలు తమ తమ ఇంటి పనులను కూడా మానుకొని బయటికి వచ్చి వారి అల్లరి చేష్టలను చూచుచూ మిక్కిలి సంతోషపడుచుండిరి. బలరామకృష్ణులు నిలుకడ లేకుండా తమ ఆటలలో భాగముగా చేసేటి అల్లరి పనులకు అంతు లేకుండెను. అప్పుడప్పుడు వారు కొమ్ముల గల హరిణములను ఆవులను ఆట పట్టించుచుండిరి. నిప్పులతో చెలగాటమాడుచుండెడి వారు కోరలు గల కుక్క పిల్లలతో వింతగా ఆడుకొనుచుండిరి. మిగుల పదును గల కత్తులను తీసుకుని మెరుపు వేగముతో త్రిప్పుచుండిరి. జలములలో నిర్భయముగా ఈదుతాడుచుండిరి. నెమళ్ళు మొదలగు పక్షులతో కూడి గంతులు వేయుచుండిరి. ముండ్ల బాటలలో సైతము పరుగెత్తుచుండిరి. హానికరములైన ఆ ఆటల నుండి వారిని మరల్పలేక తల్లులు మిగుల భీతిల్లుచు ఆ భయములో వారు తమ గృహకృత్యములను కూడా చేసుకునలేకుండిరి. అప్పటి ఆ తల్లుల మనస్సులకు ఏమాత్రమును స్వస్థత లేకుండెను. రాజశ్రేష్ఠ, స్వకాలములోనే బలరామకృష్ణులు మోకాళ్లపై ప్రాకడమేగాక అనాయాసముగా అడుగులు వేయిచు గోకులమునందు అంతటా హాయిగా తిరుగాడుచుండిరి. శ్రీకృష్ణ భగవానుడు క్రమముగా తన ఈడు గోప బాలుర తోడను అన్నయ్యగు బలరాముని తోడనుతో కూడి కేరింతలతో క్రీడించుచు అచటి గోపాంగనలను ఆనందింపచేయుచుండిరి. శ్రీకృష్ణుడు బాల్య చాపల్యమున చేసడి చిలిపి చేష్టలకు అంతులేకుండెను. చూచుటకు అవి ముద్దు మురిపెలములను గూచుచున్నను. ఆ అల్లరి పనులకు గోపికలు తట్టుకొనలేకుండిరి. అంతటా వారు యశోదమ్మ కడకు వచ్చి ఆమెతో ఇట్లు మొరపెట్టుకునిరి. యశోదమ్మ, నీ కొడుకు దుడుకు చేష్టలకు అంతే లేకున్నది. అతడు వేళగానే వేళలో పాలు పితికడి సమయము కాకున్నను లేగలను ఆవుల కడకు విడుచుచున్నాడు. అందులోకి మేము కోపముతో మందలించుచున్నను నిర్లక్ష్య భావముతో మమ్ము చూచుచు పరిహాసముతో నవ్వుచున్నాడు. అతడు వివిధములగు చౌర్యోపాయములతో మా ఇండ్లలో ప్రవేశించి కమ్మని పాలను పెరుగులను దొంగిలించి స్వయముగా తాను తినటియేగాక తోటి వారికిని కోతులకును పంచిపెట్టుచున్నాడు. రామావతారమునందు వానరులు తనకు చేసిన సాయమును గుర్తుపెట్టుకుని ఇప్పుడు కృష్ణావతారమునందు ఆ వానరులకు పాలు పెరుగు వెన్నలను పంచిపెట్టుచున్నాడు. మరియు మిత్రులను వానరములను తృప్తి చెంది తినుట మారినచో అప్పుడు ఆ కొండలను పొగలగొట్టుచున్నాడు. మా ఇండ్లలో తినుటకు ఏమీ దొరకనప్పుడు అతడు ఇంటివారిపై కుపితుడగుచు ఆ ఉక్రోషముతో సయ్యలపై నిద్రించుచున్న పసిబాలులను ఏడిపించి పారిపోవుచున్నాడు. శివశంకర.
వత్సాన్ ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాతహాస స్థేయం స్వాద్వత్యత దదిపయ కల్పితై స్థేయయోగై మర్కాన్ భోక్ష్యన్ విభజతి స చేత్ నాత్తి భాండం భినత్తి ద్రవ్యాలాభే స గృహకుపితో యాచ్చుపక్రోశ్య తోకాన్. ఈ విధంగా తనకేమీ తినడానికి కనపడకపోతే పక్కలపై నిద్రిస్తున్న పసిబాలులను ఏడిపించి పారిపోవుచున్నాడు. అమ్మా, నీ కొడుకునకు అందకుండా మేము మా పాలు పెరుగులను ఒట్లలో భద్రపరుచుకొనుచున్నాము. అయినప్పటికీ అతడు పీటలను ఒకదానిపైన ఒకటి చేర్చి గాని, రోళ్లపై నిలబడి గాని, తన తోడి బాలుర భుజములపై ఎక్కి గాని వాటిని అందుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాడు. అప్పటికి అవి తన చేతులకు అందనప్పుడు ఏ కుండలో ఏమి ఉన్నదో తెలియనుగాన రాళ్లతో కొట్టి వాటికి చిల్లులు పడజేయుచున్నాడు. ఒక్కొక్కప్పుడు అతనికి కనపడకుండుటకై మా పాలు పెరుగు వెన్నలను చీకటి గదులలో దాచుకొనుచున్నాము. అయినను అతడు తాను ధరించి ఉన్న మణికాంతులతోడను తన దివ్య దేహకాంతులతోడను మా పదార్థములను గుర్తించుచున్నాడు. గోపికలు అందరూ మేమందరము ఇంటి పనులలో నిమగ్నమై ఉండుట గమనించి అతడు తన ఆగడములను కొనసాగించుచుండెను. తల్లి, నీ పుత్రరత్నము ఇన్ని అల్లరి పనులను చేయుచున్నను తానే యజమాని అయినట్లు మేమే దొంగలమైనట్లు ప్రగల్భములను పలుకుచున్నాడు. మేము శుభ్రముగా అలికి అలంకరించుకున్న మా ఇండ్లలో మూత్రాదులను విసర్జించి వాటిని అపవిత్రము చేయుచున్నాడు. ఇన్ని చౌర్యోపాయములకు పాల్పడి ఏమీ ఎరుగని వాని వలె ఇతడు బొంగమూతి పెట్టుకుని నీ ప్రక్కన ఒక శిలామూర్తిగా విగ్రహముగా నిలబడి ఉన్నాడు. ఈ విధముగా ఆ స్త్రీలు గోప వనితలు బిత్తర చూపులతో ఒప్పారుచున్న శ్రీకృష్ణుని ముఖమును జూచుచు ఆమెతో యశోదమ్మతో పలికిరి. అంతటా యశోదాదేవి దరహాసము చేయుచు మిన్నకుండెనే గాని తన కుమారుని మందలించుటకు ఏమాత్రము పూనుకొనకుండెను. ఒకనాడు బలరాముడు మొదలగు గోపబాలురు కృష్ణునితో పాటు ఆడుకొనుచుండిరి. మధ్యలో వారు యశోదామాత కడకు వచ్చి, అమ్మ, మన కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుని నేత్రములు భయ సంభ్రమములతో చలించుచుండెను. అంతటి యశోదమ్మ ఆ కన్నయ్య చేతిని పట్టుకుని అతని హితమును గోరుచు ఇట్లు పలికెను. కుమార, నీవు మిక్కిలి అలర్వాడవైనావు. నీవు ఎందువలన ఒంటరిగా దాగుకొని ఎందులకై మట్టి తింటివి? నీ అన్నయ్యకు బలరాముడును నీ తోడివారైన గోపబాలురును ఇట్లు నీవు మన్ను తిన్నావని పలుకుచున్నారు. శ్రీమన్నారాయణ శ్రీహరి. శ్రీకృష్ణ ఉవాచ నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం యద్యేవం తర్హి వ్యాదేహీత్యుక్తః స భగవాన్ హరిః వ్యాధత్త వ్యాహతైశ్వర్యః క్రీడామనుజ బాలకః. శ్రీకృష్ణుడు నుడివెను, అమ్మా, నేను మన్ను తినలేదు. వీరందరూ అసత్యము పలుకుచున్నారు, కల్పించి నా మీద చాడీలు చెప్పుచున్నారు. వీరి మాటలు సత్యములని నమ్మినచో నీవు నా నోటిని పరిశీలింపుము, వాసన చూడుము. నేను నీ ఎదుటనే ఉన్నాను గదా. పిమ్మట యశోదాదేవి, సరే, అట్లయినచో నోరు తెరువుము అని పలికెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన నోటిని తెరచి చూపెను. ఆ లీలామానుష విగ్రహుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు గదా. వెంటనే యశోదమ్మకు తన కన్నయ్య నోటిని సావధానముగా చూసెను. అప్పుడా తల్లికి అందు అంతరిక్షము, దిక్కులు, పర్వతములు, ద్వీపములు, సముద్రములు మొదలగు వాటిని గూడి సమస్త భూమండలము, వాయువులు, అగ్ని, విద్యుత్తు, చంద్రుడు, తారకలు, జ్యోతిర్మండలము, భూమిని ఆవరించియున్న జలములు, సూర్యప్రభలు, స్వర్గలోకము, ఆకాశము, సాత్వికాహంకార కార్యములు, శ్రోత్రాది దశేంద్రియములు, మనస్సు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, సత్వ, రజస్తమో గుణములు మున్నగు వాటితో నిండియున్న సమస్త చరాచర జగత్తును గోచరించెను. పరీక్షిణి మహారాజా, తెరచియున్న ఆ చిన్ని కృష్ణుని నోటియందు యశోదాదేవి సకల జీవరాశులను, సకల ప్రాణుల ఉత్పత్తికిని, వాటి ఉనికికిని, లయమునకును కారణమైన కాలమును, పరిణామమునకు మూలమైన స్వభావమును, జన్మహేతువులైన కర్మలను, వాటి వాసనలను, వివిధములగు శరీరములను కలిగి విచిత్రముగానున్న సమస్త ప్రపంచమును గాంచెను. అంతేకాదు ఆ చిన్నారి ముఖమునందు గోకులమును, తనను, యశోదను, కృష్ణుని కూడా చూచెను. ఆ కృష్ణుని చిట్టి నోట ఈ అద్భుత దృశ్యములు కనబడుటతో ఆ తల్లికి సందేహము కలుగగా అప్పుడు ఆమె తనలో ఇట్లనుకొనెను. కిం స్వప్న యతద్దుత దేవమాయా కిం వా మదీయో బతబుద్ధిమోహ అతో అముష్యైవ
మమార్భకస్య య కస్సనౌత్పత్తిక ఆత్మయోగః అతో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మవచోభిరంజస యదాశ్రయం ఏన యతః ప్రతీయతే సుధిర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం అహం మమాసౌ పతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిల విత్తపా సతీ గోప్యశ్చ గోపా సహ గోధనాశ్చ మే యన్మాయమేత్తం కుమతి స మే గతి. భావం: ఇది కలయా వైష్ణవ మాయయా? నా బుద్ధి భ్రమించెనా? బహుశా నా ఈ కుమారుడు పుట్టుకతోడనే యోగసిద్ధి నొంది జన్మించి మహాత్ముడై ఉండవచ్చును. యథార్థముగా ఇతడు చిత్తమునకును మనోవాక్కాయ కర్ములకును ఏమాత్రమూ గోచరముగాడు. ఊహలకు అందనే అందడు. సమస్త విశ్వమునకును ఇతడే ఆధారభూతుడు. ఈయన వలననే జగత్తంతయును వ్యక్తమగుచున్నది. ఈ స్వామి యొక్క స్వరూపము ఇట్టిది అను తెలుపటకు సాధ్యముగానిది. అందువలన ఈ పరమాత్మ పాదములకు ప్రణమిల్లెదను. నేను యశోదను. ఈ నందుడు నా భర్త, ఈ కృష్ణుడు నా కుమారుడు. ఈ గోకులమునకును ఇందలి సకల సంపదలకును నేనే సర్వాధికారిని. గోపికలు గోపాలురు నా అధీనములోని వారే. అంతేకాదు, ఈ గోసంపద అంతయు నాదే అని నా అజ్ఞానముచే భావించుచుంటిని. ఇది ఎంతయును ఆ సర్వేశ్వరుని మాయా ప్రభావమే. కనుక ఆ పరమాత్మయే నాకు శరణ్యుడు. యశోదాదేవి ఈ విధముగు తాత్విక చింతనలో మునిగియుండగా ఆ సర్వేశ్వరుడు ఆమెపై తన వైష్ణవ మాయను ప్రసరింపజేశాను. తత్ప్రభావమున ఆమెలో శ్రీకృష్ణునిపై పుత్రవాత్సల్యము పెళ్ళుబికెను. వెంటనే ఆ తల్లికి శ్రీకృష్ణునిపై పరమాత్మ భావము మటుమాయమాయెను. పిమ్మట ఆమె పుత్రుని కన్నయ్యను తన యొడిలోనికి తీసుకొనెను. అంతటా ఆమె హృదయమంతయును ఎప్పటివలె పుత్ర ప్రేమతో నిండారెను. త్రయ్యా చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమాన మహాత్మ్యం హరిం సామాన్యతాత్మజం. భావము: పరాత్పరుడైన ఆ శ్రీహరి ఋగ్యజుస్సామ వేదముల చేతను సకల ఉపనిషత్తులతోడను సర్వదా ప్రస్తుతింపబడుచుండును. సాంఖ్యయోగములచే అంటే జ్ఞానయోగ కర్మయోగములచే ప్రతిపాదింపబడుచుండును. అంతేకాదు, పరమభక్తులు ఆ స్వామిని నిరంతరము కీర్తించుచుందురు. అట్టి శ్రీమన్నారాయణుని తన పుత్రునిగా భావించిన యశోదమ్మ కడు ధన్యురాలు. పరీక్షిత్ మహారాజు సుఖయోగితో పలికెను: మహాత్మా, జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువునకు శ్రీకృష్ణునకు స్తన్యమునిచ్చిన ధన్యాత్మురాలు ఆ యశోద. ఆ తల్లి తన పూర్వజన్మమునందు ఎట్టి పుణ్యము చేసినదో ఏమో ఈ దివ్య శిశువును తన పుత్రునిగా తలంచుచూ పెంచి పెద్ద చేసినది. కృతార్థుడైన ఆ నందుడు ఎట్టి సుకృతములను ఉనర్చినాడో. శ్రీకృష్ణ భగవానుడు తన షడ్గుణైశ్వర్య సంపదలను మరుగుపరచి గోకులమునందు ఒక సామాన్య బాలుని వలె గోపాలులతో గూడి తన బాల్య లీలను నెరపను. అట్టి దివ్య లీలలను వినిన కీర్తించిన వారి యొక్క సకల పాపములను పటాపంచలగును. జై శ్రీకృష్ణ. త్రికాలజ్ఞులైన నారదాది మహర్షులు నేటికిని ఆ స్వామి పవిత్ర గాథలను గానము చేయుచున్నారు. కానీ కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు ఆ లీలా వైభవములను చూచు భాగ్యమునకు నోచుకొనలేదు. అదృష్టవంతులైన యశోదానందులు మాత్రము వాటిని కనులారా చూచి పరమానంద భరితులైరి. ఇందులకు కారణమేమైయుండును? శ్రీ శుకుడు నడువెను: పరీక్షిత్ మహారాజా, నందుడు పూర్వజన్మలో ద్రోణుడు అను పేరుతో ఒప్పెను. ఆ ద్రోణుడు వసువులలో శ్రేష్ఠుడు. అతని భార్య పేరు ధర. అతడు బ్రహ్మదేవుని ఆదేశమును గౌరవించుచు ఇట్లనెను: దేవా, జగన్నాథుడైన శ్రీహరిని భక్తితో సేవించడి వారు తమ సేవల ప్రభావమున దుర్గతుల నుండి యమయాతనల నుండి తరింపబడుదురు. మేము భూలోకమున జన్మించినప్పుడు శ్రీకృష్ణునిపై అనన్య భక్తిని మాకు అనుగ్రహింపుము. అందులకు బ్రహ్మదేవుడు తదాస్తు అనెను. పిమ్మట ఆ ద్రోణుడే గోకులమున నందుడై జన్మించి చక్కని కీర్తి ప్రతిష్టలతో ఖ్యాతి వహించెను. ద్రోణుని భార్య అయిన ధర యశోదయై జన్మించెను. పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు ఈ జన్మలో జనులను జనన మరణ చక్రము నుండి రక్షించు శ్రీహరి వారికి పుత్రుడయ్యను. భగవదనుగ్రహముతో ఆ యశోదానందులకు ఆ స్వామిపై గోపాలుల కంటెను గోపికల కంటెను మెండైన భక్తి ప్రపత్తులు కుదురుకొనెను. బ్రహ్మదేవుని వచనములను సత్యము చేయుటకై భగవానుడు కృష్ణ ప్రభువు బలరామునితో గూడి గోకులమున నివసించుచు తన బాల్య లీలచే నందాది వ్రజవాసులందరినీ ఆనందింపజేయసాయను. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో దయామయుడవయ్యా. శ్రీహరి 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 నమోస్తుతే.